జిఎస్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నా జీవితంలో 40 సంవత్సరాల నుంచి దీక్షలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత నా జన్మ సార్థకం అనుకుంటున్నాను. భారతదేశం అంతా పర్యటన చేశాను, కానీ ఇంత అందమైన అమ్మవారి గుడి ఎక్కడ నేను చూడలేదన్నమాట. కాబట్టి తల్లి పిల్లవాడితో విడిపోతే మళ్ళీ కలిసినంత ఆనందంగా ఉంది. మాట్లాడొద్దండి, సైలెంట్గా ఉండాలి. అందరికీ ఉంటుంది మ్యాక్సిమం. ఎంతమంది స్వర్గానికి వెళ్ళాలని ఉందండి? అందరికీ ఉంటుందండి. స్వర్గంలో టీ అమ్మడం మానేశారంటండి. మొన్న ఫోన్ చేసి అడిగానండి, జీవితంలో ఏదన్నా చాలా చక్కగా దీక్ష చేస్తున్నారు, మనలో ఉన్న చెడుని మానుకోవాలన్నమాట. చిన్నప్పుడు ఇంట్లో తల్లి ఉందనుకోండి, పిల్లవాడిని కొట్టడానికి కర్రని వెతుకుతూ ఉంటుందండి, కానీ తల్లి కొట్టదండి. కానీ తండ్రి ఏం చేస్తాడంటే కొడతాడండి. ఎందుకు? ఆ పిల్లవాడు బాగుపడాలని కొడతాడనమాట. తల్లి ఏం చేస్తుందంటే పిల్లవాడిని సంఖలో కూర్చోబెట్టుకుంటుందండి. ఆ తల్లి దృష్టి ఎక్కడి వరకు వెళ్తుందో పిల్లవాడి దృష్టి కూడా అక్కడి వరకు వెళ్తుందండి. కానీ తండ్రి అట్లా కాడండి. ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడండి? తండ్రి భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు. దేనికోసం? నాకన్నా నా పిల్లవాడు గొప్పవాడల్లా, నేను ఎక్కడి వరకు చూస్తున్నానో దానికన్నా గొప్పగా నా బిడ్డ చూడాలనుకుంటాడండి. జీవితంలో తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులండి. తల్లికి మించిన దైవం లేదండి. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా, కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అండి. జీవితంలో కోటీశ్వరుడు కావాలి అంటే ఆ తల్లిదండ్రుల సేవ చేయాలి అంటే. చిన్నప్పుడు మనం ఎండాకాలంలో చెప్పులు వేసుకొని స్లిప్పర్ వేసి నడుస్తుంటామండి. అది మనల్ని కాపాడుతుందండి, కాలకుండా కాపాడుతుంది. అదే వర్షాకాలం వచ్చే వరకు ఆ స్లిప్పరే మన మీద బురద చల్లుతూ ఉంటుందండి. చెల్తుందా లేదండి? జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు 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 అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడినండి. తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నానండి. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి అంటారు, పూరి జగన్నాథ్ అంటారండి. పిల్లవాడు పూరి అని రాశాడంటండి. వెనక వాడి కాపీ కొట్టాలంటండి. వాడు అనుకున్నాడంట, నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ నెత్తిపోకుంటుందంట ఎన్ని మార్కులు వేయాలి అని. టీచర్ అనుకున్నదంటండి, పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇతర బాంధవంతా వేసేసింది. మన జీవితంలో కూడా మనం కాపీ కొడుతూ ఉంటామండి. సమస్య అంతా ఎక్కడంటే పక్కింట్లో ఉంటుందండి. ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి, ఫస్ట్ ఎక్కడ తొంగి చూస్తామండి? పక్కింట్లో తొంగి చూస్తామండి. అక్కడ కూడా పోయిందనుకోండి, జర మనకు తృప్తి, సాటిస్ఫాక్షన్ అన్నమాట. అనుకోకుండా దేవుడు ఇంటికి వచ్చాడంటే, దేవుడు వచ్చాడంట ఇంటికి. స్వామి ఏమైనా కావాలంటే కోరుకోనంట. ఆమె అడిగిందంట, స్వామి మా ఇంటికే వచ్చావా, పక్కింటికి కూడా వెళ్ళావా? మన సమస్య అదే కదా. దేవుడు చెప్పాడంట, పక్కింటికి కూడా వెళ్ళారంట. అదే అడిగాడంట, నీకేం కావాలి స్వామి? లేదు స్వామి, ఆమె ఏం కోరుకున్నారు స్వామి అని. అంటే ఆ సమస్య అంతా అక్కడే అన్నమాట. ఏం లేదు స్వామి, నీకు ఏది ఇచ్చినా దానికి డబల్ ఇవ్వమని కోరుకున్నది అన్నట్టు. ఈమె ఆలోచించడం మొదలుపెట్టిందండి. నేను ఒక పట్టు చీర అడిగాను అనుకోండి, పక్క ఆమెకు 2 పోతాయి. నేను ఒక నగలు అడిగాను అనుకోండి, పక్క ఆమెకు 2 పోతాయి. ఆలోచించి ఆలోచించి దేవుడా నాకు కన్ను తీసేయమన్నదండి. దేనికోసం అండి? పక్క అని. మన జీవితం అది కాకూడదండి. మన జీవితం అది కాకూడదండి. జన్మ సార్థకం కావాలి. చాలా శ్రద్ధగా పూజ చేస్తున్నారు. పూజ చేస్తే ఏం లాభం? ఎవరైనా చెప్పాలండి? ఎవరైనా ఒకరు. మీరందరినీ చూస్తుంటే సకల దేవతలు భూమి మీద వచ్చినట్టున్నారు. అంత అందంగా ఉన్నారు మీరందరూ. ఎందుకు అంటే మీ మనసు చాలా అందరి శ్రద్ధగా పూజ చేస్తున్నారు. పూజ చేస్తే ఏం లాభం అండి? పూజ చేస్తే ఏం లాభం? మోక్షమని విన్నాను. పూజ చేస్తే లాభం లేదంటండి. పూజ చేస్తే అన్ని నష్టాలంట. అద్దం మీద దుమ్ము ఉందనుకోండి, మీ ముఖం మీకు కనిపిస్తుందండి, ఏం చేస్తారు? దుమ్మును తుడుస్తాం. మనసు అనే అద్దం మీద దుమ్ము ఉందంట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, అహంకార, మమకార, సంశయం. ఈ మనసు 9 అనుకొని ఉంటాయండి. యంత్రం ఏం చేస్తుంది అంటే నీటిని పైకి తీసుకెళ్తుంది. మంత్రం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి. మననాత్ ప్రాయతే ఇది మంత్ర అన్నమాట. ఎంతమంది చాలా శ్రద్ధగా జపిస్తున్నారు కాబట్టి ఈ ఆలయానికి ఒక పవర్ ఉందండి. అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్ అమ్మవారు అక్కడ కూర్చున్నది అనిపిస్తుందండి. తింటే పశువుల విలువ పెరుగుతుందండి, వింటే మనుషుల విలువ పెరుగుతుంది. గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలండి. నేను 40 సంవత్సరాల నుంచి
శ్రద్ధగా వింటున్నానండి. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడినండి. అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు 40 సంవత్సరాలు పట్టిందండి. అబద్ధానికి వేగం ఎక్కువ అంటండి, నిజానికి ఓపిక ఎక్కువ. కాబట్టి ఎవరైనా ఓపికతో ఉండాలన్నమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంట. ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందంట. అందరం పోయేవాడు. మానవ జన్మ సార్థకం కావాలని తల్లిదండ్రులు జన్మనిస్తారండి, గురువు జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశమే ఈ భారతదేశం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. నాకు ఈ దేశంలో ఒక్క అడుక్కునేవాడు దొరకలేదు. అలాంటి దేశం అండి ఈ దేశం. కానీ ఈరోజు అందరూ అడుక్కుంటున్నారండి. కొందరు గుడి బయట అడుక్కుంటున్నారండి, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారండి, 2 రూపీస్ కావాలని అడుగుతున్నారండి, 2 రూపీస్ కావాలని అడుగుతున్నారండి. పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదండి, శాంతి కావాలని కోరుకోవట్లేదు. ఈ దేశంలో వ్యభిచారం లేదండి, ఈ దేశంలో దొంగతనాలు లేవండి. ఈ దేశంలో ఒకటి ఉంది, ఏముంది? గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు, వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు. అందుకే ఈ దేశం చాలా సమృద్ధిగా ఉంది. ఈ దేశాన్ని నాశనం చేయాలి అంటే నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తే 200 సంవత్సరాలు వీళ్ళు కొలాప్స్ అవుతారని ఉత్తరం రాస్తాడు. అది మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఇంగ్లీష్ భాష ఒకవేళ వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళ భాష మర్చిపోతారు. వీళ్ళ భాష మర్చిపోతే వీళ్ళందరికీ ఒక భావన ఉంది. ఏంటి ఆ భావన? వీళ్ళందరినీ నా వాళ్ళుగా భావిస్తారు. ఆ భావన ఏనాడైతే కొలాప్స్ అయిపోతుందో ఈ దేశం ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతుంది. మనకి ఈరోజు ఆ భావన లేదండి. పొద్దున్న లేస్తే ఆంధ్రాన, తెలంగాణ, కమ్మ, రాజా, రెడ్డి కులాల మధ్య డివైడ్ అయిపోయినాం. మనమందరం భారతీయులు అన్న భావన మనలో రావాలండి. ఈ దేశానికి ఆ పూర్వ వైభవం రావాలి అంటే మనమందరం భారతీయులు అన్న భావన రావాలి. 1835 కన్నా ముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉండేయండి, 7,32,000 గురుకులాలు ఉండేయండి. అందుకే ఈ దేశంలో అడుక్కునేవాళ్ళు. మానవ జన్మ సార్థకం కావాలి. మంచి జన్మ దేనికి కోసం అంటే చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడు, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోవృతం ఇక్షాగుణం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు. పుష్పే గంధ, పువ్వుల్లో సువాసన ఉందంట, పుష్పే గంధ తిలే తైలం, నువ్వులో నూనె ఉందంట, తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట, కాష్టే వహిం వయోవృతం, పాలలో నెయ్యి ఉందంట, ఇక్షాగుణం చెరుకులో తీయదనం ఉందంట. ఈ 5 ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట. అందుకే మనిషి జన్మ, ఆ జన్మ సార్థకం కావాలి. ఎంతమందికి ఆకలిస్తుందండి? చాలా సంతోషం. 100 పనులు మానేసి భోజనం చేయాలంటండి, 1000 పనులు మానేసి స్నానం చేయాలంటండి, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంటండి, 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలి. స్మరణంలో స మర్చిపోతే మరణం అండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. వెంట్రుకలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి, ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చండి. అయినా దీన్ని అలా చేసుకుంటూ కూర్చోవడం రాదండి. మట్టి మీద మనం పడ్డామనుకోండి జన్మ అండి, అదే మట్టి మన మీద పడ్డామనుకోండి మరణం అండి. ఈ రెండింటి మధ్యనే మన జీవితం అండి. ఆ జన్మ సార్థకం కావాలి. ఆ గురువు చెప్పిన శ్రద్ధగా వినాలి. అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంటండి, గురుగారు ఆయన కాశీ తీసుకెళ్లారంటండి. శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యా అన్నారంటండి. కుదరదు స్వామి అన్నాడంట. ఎందుకు అని అడిగారంట. వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నారంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, మా చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారండి, నేను ఒంటరిగా వచ్చా స్వామి అన్నారంట. మన శ్రద్ధాభక్తి కేవలం పేరు వరకే కావద్దు. శ్రద్ధాభక్తి మన గురువుల పట్ల ఉండాలి, ఆ తల్లిదండ్రుల పట్ల మనకు ఉండాలన్నమాట. ఆ శ్రద్ధ కావాలి. అనుకోకుండా ఒక కార్యక్రమం జరుగుతుందటండి. ఆ కార్యక్రమంలో కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడంటండి వీళ్ళలాగా. గురుగారు అడిగారంట, ఏమయ్యా లేచిపోతున్నా ఏంటి అని. గురుగారు నాకు కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ కడుపుతో ఉంది స్వామి, మేము ఇంట్లో అందరం భోజనం చేస్తామండి, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నా స్వామి అని అంట. మీ ఆవిడ అంటే అంత శ్రద్ధనయ్యా అని అడిగారంట. అవును స్వామి అన్నారంట. అది ఒక చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకు అని గురుగారు నంబర్ తీసుకున్నారంటండి. ఆయనకు ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి. ఆ పాలు తాగంగానే మూర్చపోయాడంటండి.
గురుగారు వాళ్ళ ఆవిడే ఫోన్ చేసి చెప్పారంట, అమ్మ మీ ఆయన చనిపోయాడు అమ్మ వస్తారా అని. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టకట్టుకొచ్చి ఏడుస్తున్నారంటండి. ఆయన స్పృహ కోల్పోలేదండి, స్పృహ తెలుసు ఆయన, కానీ ఏడుస్తున్నారండి. ఎంతసేపు ఏడుస్తామండి? గంట, 2 గంటలు, 3 గంటలు అయిందంటండి. గురువుగారు ఆమె చెప్పారంట, అమ్మ నువ్వు కడుపులో ఉన్నావు కదా, నువ్వు ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుందమ్మా, ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిగిన పాలు తాగని పాలు ఇచ్చారంటండి. ఆ పాలు తాగుతూ ఉందంటండి. సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంట, ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన బతుకుతాడమ్మా అని పక్కమని పాలు తాగడం ఆపేసిందంట. గురుగారు నేను ఇప్పుడు కార్యక్రమానికి వస్తుంటాను స్వామి, మా ఇంట్లో అత్తగారు ఫ్రీగా ఉన్నారండి, వారు ఏ కార్యక్రమానికి వెళ్ళారండి, ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది అని ఆ పాలు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట అన్నారంటండి, గురుగారు నాకు ఇప్పుడు నుంచో ఒక మన్మడిని చూడాలని కోరికండి, మా వారు ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, వారికి కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళారో ఇక్కడ రారండి, ఈ పాలు వారికి ఇస్తే బాగుంటుంది. ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన కూడా అదే మాట అన్నారండి, గురుగారు నాకు ఎప్పటి నుంచి ఒక మన్మరాల్ని చూడాలని కోరికండి, మా కొడుకు ఒక పెద్దవాడి, వీడు ఎక్కడికి వెళ్ళారండి, వీడికి ఇచ్చేయండి అన్నారంటండి. ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంట. ఆయన అన్నాడంటండి, స్వామి నేను ఒక మాట విన్నానండి, మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయి కదా, గురువులు అన్న వాళ్ళు ఏ సంబంధాలు పెట్టుకోరని విన్నాను స్వామి, ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది స్వామి అని ఇచ్చాడంట. అంటే పోతే గురువు పోని నేను బాగుండాలి అని, నేను పోయినా పర్వాలేదు నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశానికి మళ్ళీ పూర్వవి వస్తుంది. అప్పుడు ఆయన స్పృహ వచ్చిందంట. చెప్పాడంట గురుగారు, ఇంతేనయ్యా జీవితం, ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి. ఆయు కర్మ చ విత్తం చ విద్యానితమోచ పంచైతాని విస్తృప్తంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనమోచ మీరు ఎప్పుడు చనిపోతారు. ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యండి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే మీరు డెత్ డే దగ్గరకు వస్తున్నారండి, చావుకు దగ్గరకు వస్తున్నారు. మనిషి జన్మ సార్థకం కావాలి. ఒక కుర్రవాడు అనుకోకుండా కార్యక్రమానికి వచ్చాడంటండి, చాలా మందికి ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమానికి వస్తే నిద్ర వస్తుందండి, పడుకున్నాడంటే నోరు తెచ్చి పడుకున్నాడంటండి, అనుకోకుండా అటు నుంచి ఒక పాము వెళ్తుందంటండి, పాము నోట్లో వెళ్ళిపోయిందంటండి. మీలాంటి మహానుభావులు అందరూ హాస్పిటల్ తీసుకెళ్లారంటండి. డాక్టర్ గారు పిల్లకేశవ టెంపుల్లో కార్యక్రమానికి వచ్చాడండి, నోరు తెచ్చి నిద్రపోయాడండి, నోట్లో పాము వెళ్ళిపోయింది, డాక్టర్ గారు ఏం చేయమంటారు అని. ఏమి లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నారంట. తీసుకొచ్చారంటండి. ఫస్ట్ శనగలు తిన్నాడంటండి. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అని అడిగారంట. పుల్లారెడ్డి స్వీట్ కూడా తినేవయ్యా అన్నారంట. 4 తిన్నాడంటండి. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి అడిగారంట. ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు రమ్మన్నారంట. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చాడంటే రాగానే మళ్ళీ డాక్టర్ గారు అదేంటండి, శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు గడిచిందంటండి. డాక్టర్ గారు ఇదే చెప్తున్నారంటండి. 6వ రోజు ఆయన అనుకున్నారంట, ఎట్లయినా డాక్టర్ గారు మళ్ళీ శనగలు పుల్లారెడ్డి స్వీట్ చెప్తారు కదా, వచ్చేటప్పుడు పట్టుకొచ్చాడంటండి. రాగానే శనగలు తిన్నాడంటండి. ఇంకెట్లయినా స్వీట్ తినమంటాడని తినబోయాడండి. డాక్టర్ గారు చెప్పారంటండి, 10 నిమిషాలు ఆగవయ్యా అని. ఎందుకు స్వామి అని అన్నాడండి. 10 నిమిషాలు ఆగవయ్యా అని. ఎందుకు స్వామి అని అడిగారంట. 10 నిమిషాలు ఆగాడంటండి. పాము నెల్లగా బయటకు వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? హలో పుల్లారెడ్డి స్వీట్ వల్ల అదే పాము బయటకు వచ్చిందండి. ఆ పామును తీసుకెళ్ళి వదిలేశారు. మన జీవితం కూడా అంతేనండి. మీరు 40 రోజులు శ్రద్ధగా దీక్ష చేస్తున్నారు. మీ జీవితంలో ఈ శరీరానికి ఏది అలవాటు అయితే అదే అలవాటు అయిపోయింది. ఈ యాత్ర తర్వాత కూడా ఆ దీక్షని మీరు కొనసాగించాలి. ఇంటికి పాలు వచ్చాయనుకోండి, వాడు నీళ్ళు కలుపుదామా అంటాడండి. అదే సాయంత్రం వాడు మందు తాగాలనుకోండి, వాడే వెతుక్కుంటూ వెళ్తాడండి, మరీ నీళ్ళు కలుపుకుంటూ తాగుతాడండి. చెడుని వెతుక్కుంటూ వెళ్తున్నామండి, మంచిని స్వీకరించట్లేదండి. మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట, కానీ చెడు ఊరంతా చెప్పొస్తామండి. ఏమేది తెలుసా అని స్టార్ట్ చేస్తారండి. తెలియదండి, నేను ఎవరు తెలుసా, నన్ను అనుకోకుండా మన ఒక రాజకీయ నాయకుడు కలిసాడండి. ఓయ్ నేను ఎవరు తెలుసా అన్నాడండి. నువ్వు ఎవరిని నాకు తెలియడం కాదయ్యా, నువ్వు ఎవరిని నీకు తెలవాలి. అదే జన్మ సార్థకం అవుతుంది. కానీ మనం ఎవరైనా మనం తెలుసుకోవడానికి వచ్చాం. నాకు ఎంతసేపు మాట్లాడాలండి, నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాను. అనుకోకుండా నేను 1990లో మిర్జాపూర్ జైల్లో ఉన్నాను. నాకు 3 రోజులు తిండి దొరకలేదు. కవిత్వం రాశానండి. తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, తొండి ఆట ఆడొద్దు అనుకున్నా, తాడుబండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలనుకున్నా, తిరగని ఊరు తిరగాలనుకున్నా, తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా, తిరిగి అలిసిపోవద్దనుకున్నా, తిరిగి రాని ఊరు చేరాలనుకున్నా, తల్లి తండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, తల్లి భారతమాత సేవలో ఉండాలనుకున్నా, తండ్రి బాటలో నడవాలనుకున్నా, తూర్పు తిరిగి దండం పెడుతున్నా, తీర్పు అయోధ్యది వచ్చే వరకు నిద్రపోవద్దనుకున్నా, త్రికరణ శుద్ధితో భారతీయుల సేవలో ఉండాలనుకున్నా,
ఎగరేయాలనుకున్నా, త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్లో ఎగరేయాలనుకున్నాక శ్రద్ధ కావాలి. అనుకోకుండా తిరుమల వెళ్ళి లేనిపోయి కోరికలు కోరుకుంటున్నారంటే భగవంతుడి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. మనిషిగా పుట్టించాను, ఏమి కోరుకోవాలని కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంటండి. సముద్రంలో కూర్చున్నాడంటండి. ఇలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట. అక్కడ కూడా వద్దని వెళ్ళి అడవిలో కూర్చున్నాడంటండి. అక్కడ కూడా రావడం మొదలు పెట్టాడండి. భగవంతుడు ఆలోచించాడంట, ఎక్కడ కూర్చుంటే నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నారంట. అందుకే గురువు ఒక వెలిగిన దీపం అండి. ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుంది అండి. కాబట్టి ఆ గురువులను గౌరవించుకుందాం, శ్రద్ధాభక్తితో మనం అందరి సేవ చేద్దాం, అందరినీ మనవాళ్ళుగా భావిస్తే పోయేది ఏం లేదు. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందండి టీచర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట, కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది. నేను తల దించే నా దేశం తల దించినట్లండి. అదే మా ఊళ్ళో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి. నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్టు అని. ఈ దేశం తలదించే పని చేయదండి. ఆ మధ్య నేను మియాపూర్ సిగ్నల్లో ఉంటానండి, పక్క కారు వాడికి ఇప్పించానంటే అద్దం దింపానండి. నా కారులో శ్రీ 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 చిన్నజీయ స్వామివారి ఫోటో ఉంటుందండి. ఆయన నన్ను అడిగాడండి, చిన్నజీయ స్వామివారు ఆంధ్రనా తెలంగాణ అని అడిగాడండి. నేను ఆయన సూర్యుడిని చూపించానండి. ఎవరిని చూపించానండి? నేను సూర్యుడిని చూపించాను. నేను అడిగాను, సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అని అడిగాడు. సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ? అందరి వాడు, గురువు అందరి వాడు. కాబట్టి ఆ గురు పరంపర ఈ దేశంలో మళ్ళీ రావాలి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకొనిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి మోకరా. బ్రిటిష్ విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తు మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం. అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. అనుకోకుండా ఊళ్ళో రామాయణం మహాభారతం మహాభారతం చూసొచ్చావు కదే, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి అవి మొగుళ్ళు అంటండి అని. మన జీవితం ఇది కాకూడదండి. ఆ జన్మ సార్థకం కావాలి. ఈ గుళ్ళో నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుండాలి. అందరూ నా వాళ్ళుగా భావించాలన్నమాట. లేనిపోని మోసుకు వెళ్ళదు. జీవితం ఏమీ లేదండి, జీవితం ఏమీ లేదు. జీవితం ఒక ప్రయాణం అన్నమాట. భగవంతుడు మనలో ఉన్నాడు. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడు, చర అచర. గుళ్ళో దేవుడు నడవట్లేదండి, నడిచే దైవాలే మన గురువులు అనమాట. కాబట్టి ఆ గురువులను గౌరవించుకుందాం, ఆ ఆలయాలను కాపాడుకోవాలి. తల్లి బడి, బడి గుడి, ఇది భారతీయులు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక తల్లి బడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడండి. 4 సంవత్సరాల్లో తల్లిని కోల్పోయిందండి, 14 సంవత్సరాల్లో పెళ్ళి అయిందండి, 23 సంవత్సరాలు తల్లి అయిందండి, 25 సంవత్సరాలు భర్తను కోల్పోయిందండి, 29 సంవత్సరాల్లో తన ప్రాణాలని దేశం కోసం త్యాగం చేసిన ఒక ఝాన్సీ రాణి పుట్టిన భూమిలో మనం పుట్టామండి. షీ అని రాస్తాడండి, ఆ షీలో ఒక హీ ఉన్నాడండి. ఉమెన్ అని రాస్తాడండి, ఆ ఉమెన్లో ఒక మెన్ ఉన్నాడండి. ఫిమేల్ అని రాస్తాడండి, ఆ ఫిమేల్లో కూడా ఒక మేల్ ఉన్నాడండి. మనలో చాలా శక్తి ఉంది. కింద అమ్మవారు చాలా శక్తి స్వరూపులు. మీరందరూ శ్రద్ధాభక్తితో చేసి హిందువులందరూ కలిసికట్టుగా ఈ దేశం మాది అన్న భావనతోని
మనం అందరం పోరాడాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. లేకుంటే బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో రాబోయే రోజుల్లో మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ కుల మతాలను కొంచెం రోజు దూరం పెట్టి మనం అందరం భారతీయులు అన్న భావనతో బ్రతుకుతాం. కులం లేదని ఎవరు అడగొద్దు అనుకున్నా, కులం లేదని ఎవరు అడగొద్దు అనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దు అనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరికీ బాగుండాలనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కాలమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాం. బాగుపడాలంటే మన పిల్లలకు అందరం మనం భగవద్గీత శ్రద్ధగా చెప్తాం. స్వామి చాలా శ్రద్ధగా పూజలు చేశారు, అయ్యప్ప భజన చేశారు. కాబట్టి మనం భోజనాన్ని కొంచెం తగ్గించి ఆ భజన వైపు మనం వెళ్తే మన జన్మ సార్థకం అవుతుంది. ఇంత మా అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు మా రాయల్ సందేశ్ గారికి ప్లస్ రవి గారి ద్వారా నేను రావడం వారితో పాదయాత్ర చేశాను. కాబట్టి మీ అందరి జీవితాల్లో అభివృద్ధి రావాలి, ఆ భగవత్ శాస్త్రాన్ని తెలుసుకుంటూ మీరు అందరూ ఆనందంగా ఆ జీవితాన్ని గడుపుతారని ఒక విశ్వాసం. అయ్యప్ప నాకు ఒక అవకాశం మాట్లాడడానికి ఇచ్చారు. కాబట్టి ఇలా అమ్మవారిని చూసే భాగ్యం మీ అందరి ద్వారా కలిగింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందుకు చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శబరి కొండ అయ్యప్ప, ఇది కొండల అయ్యప్ప, బంగారు కొండల అయ్యప్ప, యా శరణాలయ శబరి కొండ అయ్యప్ప, ఇది కొండల అయ్యప్ప, కొండల అయ్యప్ప, యా శరణాలయ శబరి కొండ అయ్యప్ప, ఇది కొండల అయ్యప్ప, కొండల అయ్యప్ప, కొండల అయ్యప్ప, కొండల అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప
మీ 50 మంది కష్టపడి అన్ని సామాన్లు పైకి తీసుకొచ్చి అన్ని సామాన్లు కిందకి తీసుకుపోతే చక్కని భజన
నన్నదో నీ రూపు చూడ 40 దినములు నీకు నీ దీక్షను పడిలో నా గొప్పగా నీకే ఎత్తిలో అన్ని వదిలి నేను నీ పూజలు చేసిలో నన్ను నేను మరచి నీ సేవలో ఉండిలో భక్తితో నీ భజన చేస్తూ పడి చిచ్చి నన్ను నడిపించబడి నేను అనుకోని నిన్ను చూడలేనని జీవితమైన నీ ఆరాధన క్షణముందరే నీ కళ్ళెందుకో ఈ పాదయాత్రలో మరి చేరమైతి ఎంత దూరమో నీ చెంత చేరా నన్నదో నీ రూపు చూడ ఎంత దూరమో నీ చెంత చేరా నన్నదో నీ రూపు చూడ